నీవు యవ్వనంలో ఉంటే వృద్ధులను గౌరవించు. నీవు బలంగా ఉంటే బలహీనులకు సహాయపడు. నీవు తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరు. ఎందుకంటే నీవు ఎప్పటికైనా వృద్ధుడివి, బలహీనుడివి కాక తప్పదు. తప్పులు చేయక తప్పదు. అలలే బండరాయికి ఒక రూపం ఇవ్వగలిగినప్పుడు నీ ఆశలకు నీ పట్టుదల రూపం ఇవ్వలేదా? ప్రయత్నించు గెలిచే వరకు. ప్రయత్నలోపం లేకుండా చేసిన నీ ప్రయత్నం తెస్తుంది నీకు తప్పక విజయం. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిది, కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది. తాళమేడలో మనం కూర్చున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. ఇతరుల నుంచి కాపాడుకుంటూ జీవించాలి. డబ్బు, పదవి, హోదా, అధికారం, బంధుమిత్ర బలం, కుటుంబ సౌఖ్యం, పరిచారక బలం ఎన్ని ఉన్నా సమస్యలు, కష్టాలు, అవరోధాలు వచ్చి పడుతూనే ఉంటాయి. జీవన ప్రస్థానంలో ఆటంకాలు తెచ్చిపెడుతూనే ఉంటాయి.